సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చిన పవన్ ఎన్నో నిందలు అవమానాలు భరించారు. రాజకీయాలు తెలియదంటూ అబాసుపాలు చేసినా పోరాడుతూ నిలబడ్డాడు. చివరకు 2024 ఎన్నికల్లో అన్నీ తానే నడిపించాడు. ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి కారణమై అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు పవన్. ప్యాకేజీ స్టార్ అన్నారు, నిలకడ లేనోడని నిందలెత్తారు. ముగ్గురు పెళ్లాలంటూ వ్యక్తిగత జీవితంపై కూడా బురద చల్లే ప్రయత్నం చేశారు. వేషాలేసుకునేటోడు రాజకీయం ఏం చేస్తాడు, ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ఎకసెక్కాలాడారు. అంతటి మెగా స్టారే చాప చుట్టేశాడు. ఇక ఇతగాడెంత అని చిన్న చూపు చూశారు. తానే గెలవలేనోడు ఇంకా ముందుండి పార్టీని ఏం నడిపిస్తాడని నవ్వుకున్నారు. నాన్ లోకల్ ప్యాకేజీ ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్. ఈ పెద్ద మనిషి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజీ స్టారు, ఈ మ్యారేజ్ స్టారు. ఆ దత్తపుత్రుడు ఎలా తయారయ్యాడంటే, నువ్వు మొరగమంటే మొరుగుతాడు, కరవమంటే కరుస్తాడు. అలా ఒక వింత జీవిలాగా ఈరోజు తయారయ్యాడు. ఆయనకంటే ఒక జెండా లేదు, ఆయనకంటే ఒక అజెండా లేదు. పవన్ కళ్యాణ్ గారి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ని చివరి రోజున తణుకులో అద్భుతంగా ప్రదర్శించారు. ఈ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ కి ఎవరైనా వైద్యం చేసేవారు ఎవరైనా ఉంటే ఈ చూడండి, దీన్ని బట్టి మీకు ఒక దాన్ని ఏమంటారు కేస్ స్టడీగా పనికొస్తుంది. ఇన్ని విన్నాడు, అన్ని భరించాడు, రాయిలా రాయల్ గా నిలబడ్డాడు. అలా ఆగిపోలేదు. 2024 ఎన్నికల్లో అన్ని తానే అయి కథ నడిపించాడు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి తానే కారణమై ఇంకెప్పుడు కలవరనుకున్న నరేంద్ర మోదీని, చంద్రబాబుని కలిపి అధికార పార్టీకి కలవరం, కంపరం పుట్టించాడు. అసలు వైసీపీ వ్యతిరేక పవనం మొదలు కావడమే పవన్ కళ్యాణ్తో. చెప్తున్నాగా జగన్, నువ్వు ఇప్పుడు దాకా ఫ్యాక్షన్ లీడర్లతో గొడవలు పెట్టుకున్నావు, రాజకీయ నాయకులతో గొడవలు పెట్టుకున్నావు, విప్లవకారుడైన రాజకీయ నాయకుడితో నువ్వు గొడవ పెట్టుకోవాలా? చూపిస్తాను నీకేంటో. విప్లవకారుడికి ఏముంటది? వాడికి భయాలు ఉండవు, ప్రాణం మీద ఆశ ఉండదు. పోతే వస్తే రాని, పోతే పోని అనుకుంటాడు. అతులు సుతులు పోతే పోని అలాగే ముందుకెళ్తాడు. వాడికి భయాలు ఉండవు. అలాంటి భయం లేనివాడితో పెట్టుకున్నావు. నాకేంటి కోరిక? నువ్వు అన్యాక్రాంతంగా అందరినీ దోచేస్తున్నావు. నువ్వు కాదు, నీలాంటి ఎంతమంది జగన్లు వచ్చినా ఎదుర్కోవడానికే మా జనసేన పెట్టాం. ఉద్దానంలో ఆగని పోరాటంతో పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణానికి మొదటిగా తెర ఎత్తాడు. జగన్ కి చెప్పదలుచుకుంది ఒకటే, జగన్ బాధితులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను. 1 man's courage makes a majority అంట. 1 man's courage. జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి ఆ 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మరి నాకు ఇదే విసుగొస్తుంది. జగన్ లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ఎలుగెత్తుతూ జగన్ గుండెలో తొలిసారిగా భయం పుట్టించి అసలు చంద్రబాబు కంటే పెద్ద ప్రమాదం పవనే అన్న భావనకు ఊపిరిపోశాడు. మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నుల ఇన్ఫర్మేషన్. జగన్ మర్చిపోకు. ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు, మంచితనాన్ని చూసావు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకు. యుద్ధం.
అంతే, అక్కడి నుంచి జగన్ తప్పుల మీద తప్పులు చేస్తూ ఎన్నికల నాటికి సెల్ఫ్ గోల్ వేసుకునేంత పనిచేశారు. పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను. పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో. పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య. పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చి ప్రాణాపాయంలో ఉన్న 108 అంబులెన్స్. పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతికి కట్టే రాఖీ. పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ల భుజం మీద ఉన్న కండువ, గర్వంతో ఎగిరే జాతీయ జెండా. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్. గుర్తుపెట్టుకో, నిన్ను అధాపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో. విశాఖ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడంతో మొదలైన జగన్ వ్యతిరేక పవనాలు అలా నానాటికి ఉధృతమై ఇదిగో పోలింగ్ నాటికి టైట్ ఫైట్ అనే స్థాయికి వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్. జగన్ ఏమి ఆలోచించారో కానీ అది ఖచ్చితంగా బెడిసికొట్టింది. చంద్రబాబుని 2 మెట్లు ఎక్కించింది. అదే సమయంలో లోకేష్ ఇమేజ్ ను పెంచింది. ముద్దపప్పు అని ఎగతాళి చేసిన లోకేష్ ఆ సమయంలో గట్టిగా నిలబడి చంద్రబాబు అరెస్టు ఉదంతాన్ని జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లడంలో కృతకృత్యులయ్యాడు. జగన్ ని వేటాడడానికి 2 సింహాలు రెడీగా ఉన్నాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకరు నేను అన్నగా భావించే పవన్ అన్న. జగన్ ని టైం అయిపోయింది. మే 13న ఈ 2 సింహాల మధ్యలో నువ్వు అయిపోయేది ఖాయమని ఈ సభాముఖంగా నేను చెప్తున్నా. అంతేకాదు, అప్పుడే ఎన్టీఆర్ కూతురు బాబు సతీమణి లోకేష్ తల్లి అయిన భువనేశ్వరి తొలిసారిగా ప్రజల్లోకి వచ్చి తన కుటుంబం పట్ల, పార్టీ పట్ల సానుభూతి పెరగడంలో ముఖ్య భూమిక పోషించారు. మీరందరే చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు చాలా ఎదుర్కొన్నారు ఈ 5 సంవత్సరాలు. అందుకే మనం ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిందే. వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ఎత్తి అవతల పడేసి ప్రజల ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన సైకిల్ గుర్తుకే ఓటేయాలి. మనం ఈ సైకిల్ తొక్కుంటా ముందుకెళ్దాం. వెనక్కి తిరిగేదే లేదు. ఎదురొచ్చే వాడిని కొట్టి ముందుకి సాగాలని నేను ప్రజల నుంచి కోరుతున్నాను. ఇక్కడ కూడా పవనే మొత్తంగా బాబు వర్గం వెనక ఉండి విషయాన్ని మోడీ వరకు తీసుకెళ్లి రాష్ట్రంలో పరిస్థితి ఇది అని పెద్దాయనకు వివరించి ఆయన దృష్టిని చంద్రబాబు వైపు మళ్లించడంలో సఫలీకృతులయ్యారు. కేవలం వైఎస్ జగన్ తన పార్టీ మనుషులు, తన వారు, తన మనుషులు తప్ప మొత్తం 5 కోట్ల మంది ప్రజల్ని హింసించే పరిస్థితుల్లో నేను ఒకటే ప్రధానమంత్రి గారిని కోరుకున్నాను. నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ ఆశీస్సులు కావాలి. మేము ఈ విష గడియల నుంచి మేము కూడా మీరు కన్న కలలో అమృత గడియల్లో మేము ప్రవేశించాలి, మీరు కలిసి తీసుకెళ్ళండి అని వేడుకున్నందుకు, వారి పెద్ద మనసు అంగీకరించినందుకు మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇదే ఈ ఎన్నికల్లో అత్యంత కీలకం. అటుపై కూటమి ఆవిర్భావంలో సీట్ల సర్దుబాటు, ప్రచారం, మోదీ అమిత్ రాక వీటన్నిటిలో పవనే సెంటర్ పాయింట్. అన్నిటికంటే ముందుగా 2024 ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదు అనే కీలకమైన నినాదాన్ని ఎత్తుకొని దానికే కట్టుబడి ఉండి ఎన్నో రాజీలకు తలొగ్గి ఈ ఎన్నికలను మహాసంగ్రామంగా మార్చిన నిన్నటి అజ్ఞాతవాసి, నేటి కూటమి హస్తవాసి, రేపటి స్థిర నివాసి. కోట్ల మంది ప్రజలకి, నలిగిపోతున్న యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి దిశగా రాష్ట్రం క్షేమంగా ఉండాలి అని ఆలోచించి చాలా పెద్ద మనసుతోటి అందరం ఒకరినొకరు తగ్గించుకొని, సైజ్ తగ్గించుకొని, చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం ఉండి కూడా రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, సంక్షేమం కోసం అందరం సైజులు తగ్గించుకొని ఈ రోజున ఉమ్మడిగా నిలబడతా ఉన్నాం. ఒకటే, మీ భవిష్యత్తు కోసమే, మీ ఉపాధి అవకాశాల కోసమే, మీకు అండదండగా ఉండడం కోసమే. రౌడీ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి, ధర్మం నిలబడాలి. మొత్తానికి ఈ మెగా తమ్ముడు గత ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైనా వర్తమానంలో తాను ఖుషి అయ్యి ప్రత్యర్థి పాలిట గబ్బర్ సింగ్ అవతరించి రాజకీయంగా ఈ బాలు ABCDEFG కూడా తెలియనివాడు అనే స్థాయి నుంచి
2024 ఎన్నికల నాటికి కూటమి అనే తీన్మార్ను సృష్టించి అధికార పార్టీపై పంజా విసిరి కొమరం పులి అనిపించుకుని మళ్లీ అత్తారింటికి దారేది అని అడుగుతుంటే దారిదే అని చూపించిన బంగారం. వదిన నీడలో జల్సాగా పెరిగిన అన్నవరంతో హీరోగా అరంగేట్రం చేసిన బ్రో ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ అభిమానుల కొంగు బంగారం. సినిమా హీరో రాజకీయంగా జీరో అనుకుంటే మోడీకి బాబుకి యూరోగా మారి ప్రత్యర్థి నీరోగా అవతరించిన పరిస్థితి కల్పించిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో నిస్సందేహంగా భీమ్లా నాయక్.